99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామం చివరి అడవి ప్రాంతంలోని వాగులో సుమారు 1000 సంవత్సరాల నాటి పురాతన శ్రీ కృష్ణ గోవింద చెన్నకేశ్వర మహావిష్ణు మూర్తి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం శిల్పకళ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తూ చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తుంది. స్థానికులు దీన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా అక్కడున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిపోయిన విమాన సర్వీసులు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ సౌదీ అరేబియా జెండా నుండి ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించింది. గతంలో టికెట్లు బుక్ చేసుకొని ప్రస్తుత పరిస్థితి కారణంగా ప్రయాణించలేని కస్టమర్ల కోసం ఈ విమానాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ బాచ్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రగతి నగర్ ప్రాంతంలో వరుసగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షాపుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక షాపులో సిలిండర్ పేలి భారీగా ఎగిసి పడిన మంటలు పక్క షాపులో ఉన్న ఫర్నిచర్ కు కూడా మంటలు అంటుకోవడంతో దట్టంగా కమ్మేసిన పొగ. ప్రాణభయంతో అక్కడి నుండి పరుగులు తీసిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో మార్త నాగరాజు సత్యవతి ఇంద్రమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, సర్పంచ్ కీసర శైలజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొడు భూములను లాక్కుంటున్న అటవీ శాఖ అధికారులు. జేసీపీలతో కందకాలు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను అడ్డుకున్న రైతులు సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నామని తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దన్న రైతులు ఆందోళన. ఖమ్మం జిల్లా వెంసూరి మండలం వీరపల్లి గ్రామంలోని శ్రీ సత్యమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా పూజా కార్యక్రమంలో భక్తులతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో వెంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వీరపల్లి సర్పంచ్ జయరాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం జవహర్ నగర్కు చెందిన కోట స్వర్ణలత గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకొని పార్థివ దేహంను సందర్శించి నివాళులర్పించిన కుటుంబ సభ్యులను ఓదార్చిన సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ 14వ వార్డు కౌన్సిలర్ కూసంపూడి మహేష్. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అద్దంకని గుంజస్ వెంకటేశ్వరరావు, శ్రీను, అప్పారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగకర్నూలులో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని నిన్న పరీక్ష రాసి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్లకు వెళ్ళగా అక్కడే బాత్రూంలోని మగబిడ్డకు జన్మనించింది. అనంతరం ఆ పసికందును తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేజీబీవీలో చదువుతున్న ఈ బాలిక ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కుమారుడి వివాహానికి ఆహ్వానించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క. మెదక్ జిల్లా నారాయణగూడ్ గ్రామానికి చెందిన మేఘావతి సోనిబాయి మియాపూర్ మక్తలోని ఫస్ట్ హెల్త్ ల్యాబ్ లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తూ రెడ్డి ఎన్క్లీవ్ పీజీ హాస్టల్లో జీవనం కొనసాగిస్తుంది. 1 సంవత్సరం నుండి ఫస్ట్ హెల్త్ క్లినిక్ లో పనిచేస్తూ ఇటీవల సోని పనికి వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉంది. గదిలో తోటి స్నేహితులు ఉద్యోగాలకు వెళ్లారు. స్నేహితులు రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ రూమ్ కు వచ్చి చూసేసరికి లోపల తలుపుల నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు. స్నేహితులు హాస్టల్ యజమానులను కిటికీలో నుండి చూడగా సోని పైకప్పు ఉక్కుకు చున్నీతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి కిందికి దించి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. సహచరులు గుర్తించిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా తన సొంత గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రేమించుకుంటున్నారు. వారి మధ్య గొడవలతో మనస్తాపం చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.